హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కళ్యాణి గౌడ్. మా చెల్లె వీడియో తీస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ 3 o'clock అవుతుంది. మేము సమ్మక్క సారక్క శ్రీ మేడార సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళాము సండే. సో ఎర్లీ మార్నింగ్ 2 వరకల్లా చేరుకున్నాము. ఒక 1 hour రిలాక్స్ అయ్యి 2 to 3 వరకు 3కి జంపన్నబాగ్ దగ్గరికి వెళ్ళాము అనమాట. వెళ్ళి స్నానం గింట చేసి అమ్మ దర్శనానికి వచ్చాము. 4:30 అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే ఎర్లీ మార్నింగే దర్శనం చేసుకుందామని అనుకున్నాము. ఎందుకంటే 6, 7 అంటే ఎండ కొట్టిద్ది, బాగా ఎండ కూడా వస్తుంది కదా, రష్ ఎక్కువ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్దామని అనుకున్నాం అనమాట. సో 4:30 అవుతుంది. మేము అందరం జంపన్నబాగ్లో స్నానం గింట చేసి బయలుదేరి వెళ్తున్నాం అనమాట. సో సమ్మక్క సారక్క జాతరకి మేము ఇంతకుముందు కూడా వచ్చాము. ఇప్పుడు 3 times అనుకుంటా మేము రావడము. నేనైతే 2 times, మధ్యలో ఒకసారి నేను మిస్ అయ్యాను, నేను రాలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారన్నమాట. మేము 7 members సిస్టర్స్ కాబట్టి మా వరకు ఒక చిన్న బొలోరో వాహనం తీసుకుంటే అదే సరిపోయింది. ఇంకా మళ్ళీ వేరే వాళ్ళని తీసుకుపోయే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే మా వరకు మేమే పడతాం. 7 అక్క చెల్లెలు, మా అక్క వాళ్ళ పిల్లలు, మేము అందరం కలిస్తే. ఇప్పుడు మా పెద్దక్కే రాలేదు, వాళ్ళ మనవరాలు చిన్నపిల్లలు కదా, అందువల్ల తను ఆ పిల్లలు తీసుకొని రావాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి తను రాలేదు మా పెద్దక్కయ్య. మిగతా మా 6 members సిస్టర్స్ అందరం వచ్చాము. సో ఎర్లీ మార్నింగ్ సెల్ఫీ వీడియో తీస్తున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్. సో బంగారం తీసుకున్నాము, కొంచెం ఇంటి దగ్గర పెట్టుకొని మిగతాది కొంచెం తీసుకెళ్ళామంట. అదంతా నెత్తిన పెట్టుకొని ఆయించి ఎక్కడి వరకైనా నెత్తిన పెట్టుకొని కొంచెం దూరం నడిచి అమ్మవారికి ఆ బంగారాన్ని సమర్పించాలనుకొని ఒక ఫోటో దిగుదాం అనుకున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి ఫుల్ రష్ ఉంది అక్కడ. చూడండి ఎంత రష్ ఉందంటే చాలా రష్ ఉంది. సో లోపలికి వెళ్ళాక ఫోటోలు వీడియోలు అంటే అంత రష్లు తీసుకోవడం కుదరదు అని చెప్పేసి బయటనే ముందు ఒక సెల్ఫీ ఫొటోస్ దిగుదామని చెప్పేసి అనుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ముందు క్యూ లైన్ల నుంచి కాకుండా వెనక లైన్ల నుంచి మనం దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదా, లైన్ అక్కడి నుంచి కూడా పంపిస్తున్నారనమాట. క్యూ లైన్ నుంచి పంపించట్లేదు, పొద్దున్నే కదా 4:35 కదా, అప్పుడు ఇంకా క్యూ లైన్ల నుంచి ఏమి పంపించట్లేదు. చాలామంది అట్లా క్యూ లైన్ల నుంచి వస్తున్నారు, చాలామంది వెనక వైపు నుంచి గేట్ నుంచి కూడా వస్తున్నారనమాట. మేము కూడా అట్లనే వెళ్ళాము. మేము అందరం కలిసి ఒక ఫోటో దిగి వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది సమ్మక్క సారక్క దగ్గర. అక్కడ కుంకుమ ఇంటి అయితే చాలా బాగుంటుందండి. సమ్మక్క సారక్కకి వెళ్ళినప్పుడు కుంకుమ తీసుకురండి. మా సిస్టర్ వాళ్ళు తీసుకున్నారు కుంకుమ, మంచి రెడ్ కలర్లో బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆడ కొయ్యదొరలు చాలామంది ఉంటారు. మామూలుగా చేయి చూసి చెప్తూ ఉంటారు కదా, సో చేయి చూసి చెప్పించుకోవడం వరకు ఓకే, కానీ ఆతాయతులు అవి ఇవి కట్టించుకోండి అంటే మాత్రం కట్టించుకోమాకండి. ఎందుకంటే అది మనకు చెప్పించుకోవడానికి హ్యాపీగా ఉండడానికి చెప్పించుకోవాలి తప్ప అవి ఇవి అని చెప్పేసి టెన్షన్ పెట్టుకోవడానికి మాత్రం కాదు. అందుకనే చిలక చూసిన అలాంటివి ఏంటి అంటే ముందే చెప్పాలి. మేము అలాంటి కట్టించుకోవడాలు అవి అలాంటివి అయితే మేము చేయించుకోము. మామూలు చెప్తే చెప్పు, కానీ ఆతాయితీ కట్టాలి, ఇది కట్టాలి, అది చేయాలి, ఈ పూజ చేయాలని మాత్రం చెప్పొద్దని చెప్పాలి. చెప్తే వాళ్ళు మనకు చెప్పరు, మనం పట్టించుకోవద్దు దాని గురించి. మామూలుగా అయితే కొన్ని 4 మాటలు చెప్తారు, సంతోషపడాలి, ఆ నుంచి వచ్చేయాలి తప్ప దాని గురించి ఆలోచించకూడదు. మేము లోపలికి వెళ్ళాము. చూడండి లోపల ఎంత రష్ ఉందో, అయినా కానీ కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు. ఫుల్ రష్ ఉంది లోపల కూడా. సో ఆ గద్దెల దాకా వెళ్దామని అంటే ఫుల్ రష్ ఉంది. చూడండి లోన ఉన్నారు నైట్ డ్యూటీ చేసే వాళ్ళంటే అక్కడ. వాళ్ళందరూ బంగారం అంటే మనం ఇచ్చింది అక్కడ అమ్మవారి కాడ పెట్టి కొంచెం పసుపు కుంకుమ అడుగుతిస్తున్నారు. మన చీరలు జాకెట్లు ఏమన్నా ఇచ్చినా వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ పెట్టి ఇస్తున్నారు. మన కానుక వేయాలనుకుంటే వేయొచ్చు అనమాట. సో నేను ఏం చేసినంటే అక్కడ చిన్న డ్రిల్స్ ఉన్నాయి, ఆ డ్రిల్స్ నుంచి నేను దూరి వెళ్ళిపోయాను, అంటే లోపలికి కాదు ఆ గేట్ వరకు. మా సిస్టర్స్ వాళ్ళు మాత్రం రాలేదు, కానీ నేను వెళ్ళాను అనమాట. చూడండి ఇంత విషయం నేను వెళ్ళాను. ఆ డ్రిల్స్ నుంచి దూరి నేను వెళ్ళి ఆ గద్దెల దగ్గర చుట్టూ ఉన్న దగ్గర అనమాట పెట్టి వీడియో తీస్తున్నాను. చాలా బాగా జరిగింది. నాకు అమ్మవారి సమ్మక్క సారక్క దర్శనం చాలా బాగా జరిగింది. డాడీ వాళ్ళకి అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ ముందున్న డ్రిల్స్ దాటి నేను వచ్చారనమాట. సో చూడండి ఎంత రష్ ఉందో. ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. చూడండి ఎంత రష్ ఉందో. సో నేను పైకి అలా నుంచి దూరి నేను అక్కడ వరకు వెళ్ళి నేను కొన్ని సెల్ఫీ వీడియోస్ ఫొటోస్ ఇంటే తీసుకున్నాను. బొట్టు పెట్టించుకున్నాను, వాళ్ళే పెట్టారు. అక్కడ పసుపు కుంకుమ ఉంటాయిగా, నేను దగ్గరగా వెళ్ళాను కాబట్టి బొట్టు ఇంటి పెట్టించుకొని బంగారం గింట వాళ్ళకి సమర్పించి కొంచెం నేను తీసుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటి ఇచ్చింది కూడా నేను వాళ్ళకి అక్కడ ఇచ్చేసాను అనమాట. తర్వాత కొద్దిసేపు వీడియోస్ గింట తీసుకొని ఫుల్ రష్ ఉంది కదా, కొంత దూరం దిగి వెళ్ళిపోయాక కొబ్బరికాయలు గింట కొట్టి మళ్ళీ సమ్మక్క సారక్క పగడిద్దరాజు గోవిందరాజు వాళ్ళందరూ
దర్శనాలు చేసుకొని బయటికి వెళ్ళి కొద్దిసేపు షాపింగ్ చేసి వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగా జరిగింది సమ్మక్క సారక్క జాతర. మళ్ళీ ఈసారి జాతరకు కూడా అందరం మా ఫ్యామిలీ మొత్తం రావాలని అమ్మవారిని కోరుకుంటూ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బయటకు వచ్చాము. దర్శనం అయ్యి కంప్లీట్ అయ్యాక బయటకు వచ్చాము. మా అక్కయ్య వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు, అవి ఇవి కొనుక్కుంటూ నేనేమో వీడియో తీసుకుంటూ మెయిన్ రోడ్కి వెళ్తున్నాం అనమాట. మెయిన్ రోడ్కి వెళ్ళి అక్కడి నుంచి మేము మా వెహికల్ కొంచెం దూరంలో పెట్టాము. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక అక్కడ మేము 300 రూపీస్ పెట్టి ఒక డేరా అలా వేస్తారు కదా, బస్తా అట్లా డేరా వేసింది ఒకటి 300 పెట్టి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే దూరం పోయి ఉండడం అంటే ఇబ్బంది కాబట్టి అక్కడ దగ్గరలోనే 300 పెట్టి ఒకటి తీసుకొని రెంట్కి తీసుకొని గ్యాస్ పొయ్యి తీసుకెళ్ళాం అనమాట మేము. సో గ్యాస్ పొయ్యి మీద వంటలు గింట చేసుకొని భోజనం గింట చేసి అక్కడి నుంచి మేము బయలుదేరాము. ఈవినింగ్ అవుతుంది అప్పటికే. ఆ నుంచి రామప్ప టెంపుల్ దగ్గరికి వెళ్దామనేసి రామప్ప టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ రామప్ప టెంపుల్ చూసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట.
రామప్ప చెరువు దగ్గరికి వెళ్ళాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంత బాగుందో ఈవినింగ్ టైంలో రామప్ప చెరువు. చాలామంది బోటింగ్కి వెళ్ళారు. అక్కడ మేము కూడా అది బోట్ షికారు అది ఎక్కుదామనుకుంటే అప్పటికి లైన్లో చాలామంది ఉన్నారన్నమాట. సో లేట్ అవుతుంది, చీకటి పడుతుంది అని చెప్పేసి కొద్దిసేపు అక్కడ ఫొటోస్ ఉంటే దిగి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయాం అనమాట. మా అక్క వాళ్ళు మేము ఫొటోస్ని సెల్ఫీ వీడియో తీస్తున్నాను. ఆ నుంచి రామప్ప టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మొక్కదానికి అంకులు గింట కొనుక్కొని కొంచెం కూల్ డ్రింక్ గింట తాగి ఆ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చామన్నమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మహాప్రాణదీపం శివం శివం